ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బతుల రతన్ రాజు వారి కుటుంబం. వారు మార్కాపురం నుండి ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు ఆ ప్రియ తమ్ముని యొక్క కుటుంబాన్ని, బిడ్డలను నిండారుగా దీవించును గాక. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ, ఎగ్జామ్స్ ప్రారంభమైపోయాయి. ఎగ్జామ్ చాలామంది వ్రాసారు. ఎలా రాశారు? కొంతమంది చాలా బాగా రాసి ఉండొచ్చు, కొంతమంది బాగా రాయలేకపోయి ఉండొచ్చు. కానీ అయినా పర్లేదు. కానీ మన జీవితాల్లో ప్రతిదీ అసాధ్యమైనది అనే విధంగా మనం ఎల్లప్పుడూ ఆలోచించకూడదు. మీలో చాలామంది యవనస్తుల్లో గమనిస్తే ఈ సబ్జెక్ట్స్ నేను పాస్ కావడం అసాధ్యం. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ, ఇతర సబ్జెక్ట్స్, అయ్యో అన్నయ్య నేను ఈ సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి అంటే చాలా ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్ అని చెప్పి అంటారు. ఇంకా మన కుటుంబ జీవితంలో వ్యక్తిగతంగా చాలా అసాధ్యమైన విషయాలు, అసాధ్యమైన పరిస్థితులు మారడానికి ఎంతో కష్టంగా మన జీవితాల్లో ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్ని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధని కూడా ఎవరికి చెప్పుకోవాలో, ఈ అసాధ్యమైన పరిస్థితులు, మనుష్యులు, స్థితులని మార్చుకోలేకపోతున్నాం బ్రదర్. ఈ అసాధ్యమైన పరిస్థితులని, మనుషుల గురించి ఎవరితోనైనా పంచుకుందాం అన్నా కూడా మా జీవితాల్లో ఎవరు లేరు బ్రదర్ అని చెప్పి బాధపడుకుంటూ, మీ బాధ వినేవారు కూడా లేరు అని చెప్పి, మీకు ఒక సరైన మార్గంలో మిమ్మల్ని విశ్వాసంగా బలపరిచేవారు కూడా మీ జీవితాల్లో లేరు అని చెప్పి మీరు బాధపడుతూ, కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి, మన జీవితంలో ఏవేవైతే అసాధ్యమైన విషయాలు, మనుషులు, పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయో అవి విశ్వాసంతో సాధ్యపరచుకోవచ్చు అనేది తెలియజేయడానికి యేసు అనుచరులు, వారి ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా పరిశుద్ధంగా, విశ్వాసంగా మీరు జీవించాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మానవుడు అసాధ్యమైన పరిస్థితుల్లో ఉంటాడో, మానవుడికి సాధ్యమైనది అది మానవుడు చేయగలిగితే, అసాధ్యమైనది దేవుడు చేస్తాడు. ఇఫ్ మ్యాన్ కెన్ డూ ద పాసిబుల్ థింగ్స్, గాడ్ విల్ డూ ద ఇంపాసిబుల్ థింగ్స్. సబ్జెక్ట్స్, పరిస్థితులు, మనుషులు ఏవైనా అసాధ్యమని మనం అనుకోవచ్చు. కానీ మన శక్తి గలది ఏదైతే సాధ్యమైనవి మనం చేయగలుగుతామో, ఏ శక్తివంతంగా దేవుడు మనల్ని సృష్టించారో ఆ శక్తితోని, మానవ శక్తితోని సాధ్యమైనవి మానవుడు చేయగలిగితే, మానవుడికి అసాధ్యమైనవి దేవుడు చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే ఎంతో వందనాలు. ప్రభువా, అతి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మీరు వారి తోడుండి, వారితోని మీరు ఉండి ఈ పరిశుద్ధమైన హస్తాన్ని వారిపై పెట్టి వారితో ఎగ్జామ్ రాయిపించుంటారని మేము నమ్ముచున్నాం. ప్రభువా, వారి జీవితాలు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని వారి జీవితాల్లో దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఎలాంటి లోకరితమైన అలవాట్లు, లోకరితమైన ఆలోచనలో వారు జీవించకుండా సంవత్సరం అంతా చదివి ప్రభువా కష్టపడి ఎగ్జామ్స్ రాస్తుండగా మంచి ఫలితాలతో వారు పాస్ అవ్వలాగా నడిపించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా యేసు అనుచరుల మీద, అదేవిధంగా లోక రక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ప్రతి ప్రార్థన అవసరత కొరకే, ప్రతి హాల్ టికెట్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఒక మార్పుని, వారి జీవితాల్లో ఎగ్జామ్స్ మంచిగా రాసేలాగున మీరు నడిపించమని వేడుకుంటాం. ఎలాంటి అసాధ్యమైన పరిస్థితుల్లో వారు జీవించిన దేవుడితో ప్రతిదీ సాధ్యమనే విశ్వాసంలో వారు జీవించేలాగున వారిని మీరు నడిపించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ప్రభువా, ఈ మీ యందు నమ్మకంతో మీరే ప్రతీది మీకే ప్రతీది సాధ్యమనే విశ్వాసంతో వారు ఈ ప్రార్థన అవసరతల్ని పంపించారు. ప్రభువా, వారిలో ప్రాముఖ్యంగా
ప్రభువా వీరిలో ప్రాముఖ్యంగా 7 సంవత్సరాల పాప జ్వరంతో బాధపడుతుంది, ఆ బిడ్డ స్వస్థత కొరకే. కె నాగేశ్వరరావు గారు థైరాయిడ్ ప్రాబ్లమ్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్తో, బి శాంత కుమారి గారికి కిడ్నీ ప్రాబ్లంతో, పొటాషియం క్రియాటిన్ ఇంకా నార్మల్ లెవెల్స్ రావాలని థైరాయిడ్ ప్రాబ్లం కొరకే ప్రార్థిస్తున్నాం. శాంతి సుధా ప్రభ గర్భఫలము కొరకై. నాగరాజు గారు కడుపులో నొప్పితోని ఆపరేషన్ అయ్యింది, సీరియస్గా ఉన్నాయి అని అన్నారు ప్రభా, ఆ బిడ్డ స్వస్థత కొరకై. లిడియాకి ప్రభా పైల్స్ వ్యాధితోని మోషన్లో రక్తంతోని బాధపడుతున్నారు, ఆ బిడ్డను స్వస్థపరచండి. రమణ ప్రభా బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లంతోని. కిరణ్ ప్రభా మైగ్రేన్ హెడ్ఏక్తోని బాధపడుతున్నారు. జయమ్మ గారు బ్రెయిన్ హెమరేజ్తో బాధపడుతున్నారు ప్రభా, వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని వారికి దయచేయమని మేము వేడుకుంటున్నాం ప్రభా. మీ మాటలోనే శక్తి ఉంది ప్రభా, మీరు మౌనంగా ఉన్న ప్రభా మా జీవితాలు అద్భుతాలు జరుగుతాయి అనే విశ్వాసము మా జీవితాల్లో ఉంది ప్రభా. కాబట్టి మా ఈ ప్రార్థనని, మా ఈ మొర్రని కన్నీరుతోని ఉపవాసంతోని మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనని మీరు ఆలకించమని వేడుకుంటాం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు ముట్టండి, గర్భఫలము లేకుండా బాధపడుతున్న ప్రతి గర్భాన్ని మీరు ముట్టమని మేము వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డతోని మీరు ఉండి ప్రభా మంచిగా చదువుకొని వారి జీవితాలు, వారు చదువులు మీకు మహిమార్థంగా ఉండేలాగా వారిని తీర్చిదిద్దమని మేము వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన బత్తుల రత్న రాజు గారు ఇంకా వారి కుటుంబం గారికై ప్రార్థిస్తున్నాం. వారి పెద్ద పాప డిఎస్సిలో టీచర్ జాబ్ కొరకు, రత్న ప్రియా గారు కాంట్రాక్ట్ ఎంప్లాయీ పర్మనెంట్ అవ్వాలని, రేచల్ సౌమ్య ఫస్ట్ ఇయర్ బీటెక్ ప్రభా, వీరు ఈ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థించమని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. మేమందరము ఏక మనసుతోని ఏక ఆత్మతోని వీరందరి కొరకై మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి జీవితాల్లో వారి జీవితాల్లో ఉన్న ప్రతి కోరికని మీరు తీర్చండి, వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. వారొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు ప్రభా. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ముట్టండి, ఆధ్యాత్మికంగా వారిని మీరు స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఎందుకు బ్రదర్ ఈ విధంగా పేర్లని చదువుతున్నారు, దీనివల్ల ఏమైనా జరుగుతుందా, మీరే సాక్ష్యాలు చూపెట్టారు, ఏ ఉత్తరాలను కూడా చదవరు కదా, ఎలా తెలియాలి మాకు ఇంత గొప్ప కార్యాలు మీ సంస్థ ద్వారా మీ ప్రార్థనల ద్వారా జరుగుతున్నాయి అని చెప్పి. ఏ అద్భుతం కానీ ఏ స్వస్థత జరిగినా అది దేవుని కృపను బట్టే జరుగుతుంది అనేది మానవుడు తెలుసుకోవాలి. ఆ అద్భుతము స్వస్థతల కోసము మనం ఇక్కడికక్కడికి వెళ్ళి ప్రాకులాడే అవసరం లేదు. విశ్వాసంతో పరిశుద్ధతో కూడిన జీవితాన్ని, ప్రార్థనని మనము చేస్తే ఆ అద్భుతాలు, స్వస్థతలు అనే ఆయుధాలు మన చేతుల్లోనే ఉన్నాయి. మనమందరము కలిసి దేవుని యందు మనం మొర్ర పెడితే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనని ఆలకిస్తారు. గత వారం నేను చెప్పినట్టు యవనస్తుల ఎగ్జామ్స్ నాటి నుంచి అయ్యే వరకు మీ అందరి కోసం ఒక అన్నగా, ఒక తోబుట్టుగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ కొరకు నేను ఉపవాస ప్రార్థనలు నేను చేస్తున్నాను. ఎంతోమంది మీ హాల్ టికెట్స్ని, పేర్లని నాకు SMS కానీ లేకపోతే మా కార్యాలయానికి జిరాక్స్ కూడా పంపించారు. మీ అందరి కోసం ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఒక ఉత్తీర్ణమైన స్థాయిలో దేవుడు మిమ్మల్ని ఉంచుతారు అనేది నా నమ్మకం. అన్నయ్య ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మనం చదవకపోయినా పర్లేదులే అని అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. కాదు, మానవుడు చేయాల్సింది మానవుడు చేయాలి. మానవుడికి అసాధ్యమైనది దేవుడు చేస్తాడు. నేను ఉపవాసము ఉండేది మీరు సరైన కాన్సన్ట్రేషన్లో ఉండాలి, లోకానుసారమైన జీవితంలో మీరు జీవించకూడదు, మీ డైవర్ట్ కాకూడదు, మీరు ఆత్మవిశ్వాసము, ఆత్మధైర్యంతో మీరు చదవాలి అనే దాని కొరకు నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను. అతి ముఖ్యంగా మీరు రాసిన ప్రతి ఎగ్జామ్, రాయబోతున్న ప్రతి ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్తోని పాస్ కావాలి, మీ జీవితాలు, మీ చదువులు దేవునికి మహిమార్థంగా ఉండాలి అనేదే మా ప్రార్థన. ఇంకా ఎవరైనా మీ హాల్ టికెట్స్ కానీ మీ పేరు మాకు ఇంకా పంపించకపోతే ఇప్పుడైనా మీరు పంపించండి. మాకు SMS చేసి కానీ లేకపోతే మా కార్యాలయానికి జిరాక్స్ తీసి పంపించండి. మీ అన్నగా మీకోసం ఉపవాస ప్రార్థనలు చేసేవారు ఒకరు ఉన్నారు అనేది మీరు మరవకండి. వాక్య అంశం, ఫాస్టింగ్ ఫర్ ద ఇంపాసిబిలిటీస్ ఇన్ అవర్ లైఫ్.
మన జీవితాల్లో ఉన్న అసాధ్య మాటల కొరకు మనము ఉపవాసము అనేది చేయడం. అసాధ్యము అనగా చాలామంది జీవితాల్లో పరిస్థితుల గురించి మనము మాట్లాడుకుంటాం, లేకపోతే ఏదైనా కొత్త సృష్టి గురించి మనము మాట్లాడుకుంటాం. కానీ ఈ లోకంలో అసాధ్యమైనది ఏంటిదో తెలుసా? మానవుని సృష్టి. మానవుణ్ణి దేనితోని తయారు చేశారు? ఒక మట్టితోని తయారు చేశారు. ఎంత అసాధ్యమైనది, ఏ మానవుడు ఊహించలేనిది. మన జీవితాల్లో ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే ఈ శరీరం అంతా ఒక మట్టి ద్వారా తయారు చేయబడ్డది. దేవుడు ఒక అసాధ్యమైన సృష్టిని, ఒక ఊహించలేని సృష్టిగా దేవుడు మనల్ని సృష్టించారు. మానవుడు ఏదైనా సృష్టించగలుగుతాడు, అవునా? పువ్వులు, గార్డెన్ కానీ, ఇవి కానీ అవి కానీ, ఏదైనా కెమికల్స్ ద్వారా ఏదైనా సృష్టించగలుగుతాడు. కానీ ఒక మానవుడు ఇంకొక మానవుని సృష్టించడం ఎంతో అసాధ్యమైనది పని. ఒకరోజు ఒక సైంటిస్ట్, అతను దేవుణ్ణి నమ్మడు. ఎప్పుడైతే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారో దేవుడితో అతను అడిగాడంట, మీరు చేయగలిగిందంతా నేను కూడా చేయగలుగుతాను, మీరు ఏవేవైతే సృష్టించారో నేను కూడా అవన్నీ సృష్టించగలుగుతాడని దేవుడికి ఒక సవాలు విసిరాడంట. ఆ సవాలు విసిరాక అతను దేవుడు ఏది చేయాలని ప్రయత్నించాడో అతను కూడా అవన్నీ సృష్టించడం ప్రారంభించాడంట. ప్రారంభించి నవ్వడం ప్రారంభించాడంట. నువ్వే కాదు, నేను కూడా ఏదైనా చేయగలుగుతాను, నాకు అంత తెలివి ఉంది అని చెప్పి దేవుడు మానవుణ్ణి సృష్టించాడంట మట్టి ద్వారా. ఈ మానవుడు కూడా మట్టి ద్వారా ఒక మానవుణ్ణి సృష్టించాడు. సృష్టించి నవ్వుతున్నాడంట. నవ్వుతున్నప్పుడు దేవుడు అతన్ని చూసి నవ్వారంట. నవ్వి దేవుడు అన్న మాట, నువ్వు మానవుణ్ణి అయితే సృష్టించావు, ఈ మట్టిని సృష్టించి చూపెట్టు అని అన్నారంట. అప్పుడు ఆ సైంటిస్ట్ ఆశ్చర్యపోయాడంట. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మానవుడికి ప్రతిదీ సాధ్యమనే ఊహలో మనము జీవిస్తుంటాం. కానీ మన జీవితాల్లో అసాధ్యమైన పరిస్థితులు, అసాధ్యమైన మనుషులు మన జీవితాల్లో, అసాధ్యమైన కష్టాలు మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి అనేది మనం గమనించాలి. దేవుడితోని పోటీ పడాలి అనే మానవుడి తత్వం, లేకపోతే నాకు అన్నీ తెలుసు, నేను ఎంతో గొప్పవాడిని అనే ఊహలో ఉండడం మానవుడికి సామాన్యంగా అయిపోయింది. కానీ దేవుడితోని మనం పోటీ పడలేం. ఎందుకంటే దేవుడు సృష్టించింది మానవుణ్ణి సృష్టించింది దేవుడే అనేది మానవులు గుర్తుపెట్టుకోవాలి. నా వాక్య అంశం ఫాస్టింగ్ ఫర్ ద ఇంపాసిబిలిటీస్ ఇన్ అవర్ లైఫ్ అనే అంశాన్ని వివరించాలి అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 8వ వచనం వరకు నాకు చూపెట్టారు. ఇక్కడ కానీ మనము గమనిస్తే నెహెమ్యా గారు వారు ఒక ఉన్నత స్థాయిలో ఆ బబులోన్ రాజు దగ్గర ఉన్నారు. ఎంతో ప్రాముఖ్యమైన స్థాయిలో వారు ఉన్నారు. బైబిల్ జ్ఞానులు అనే మాట, ఇది డిసెంబర్ ఒక నెల. ఈ నెలలో అతని సహోదరుడు వచ్చి ఎలా ఉంది యెరూషలేము అని అడిగినప్పుడు ఆ సహోదరుడు ఇచ్చిన జవాబు, అక్కడ ఉన్న గోడలు కూలిపోయాయి, అక్కడున్న ద్వారము అగ్ని ద్వారా అంటింపబడిపోయింది, కాబట్టి ఎంతో దయనీయమైన పరిస్థితిలో యెరూషలేము పట్టణం ఉంది అని చెప్పగానే నెహెమ్యా గారు ఎంతో బాధపడిపోయారు. నెహెమ్యా గారు ఎంతో కృంగింపపోయి దేవుడి దగ్గరికి మొర్ర పెట్టడం ప్రారంభించారు. ఇక్కడ కానీ మనము గమనిస్తే ఒక గోడలకి నెహెమ్యా గారు ఎందుకో అంత బాధపడ్డారు. గోడలు కూలిపోయాయి, పర్లేదు కదా అని అనుకోవచ్చు. కానీ అక్కడ యెరూషలేం పట్టణం ఒక గోడలు కూలిపోయి ఉన్నాయి అని అన్నప్పుడు ఎందుకు నెహెమ్యా గారు అంత బాధపడ్డారు? ఆ గోడలకు ఉన్న ప్రాధాన్యత ఏంటిది అనేది మనం గమనించాలి. మన జీవితాలు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా ఏదైనా ఇల్లు కట్టుకున్నాము అని అంటే మన జీవితాల్లో ఆ గోడలే ఒక్కొక్క రూమ్ని వేరు చేస్తాయి, అవునా? ఏది బెడ్రూమ్, ఏది కిచెన్, ఏది బాత్రూమ్ అనేది ఆ గోడల ద్వారానే మనకి తెలుస్తుంది. అంటే ఇట్ విల్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద అదర్ పీపుల్, ఇట్ విల్ డిఫరెన్షియేట్ వాట్ రూమ్ ఇట్ ఈస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఆ గోడలు మనకి రక్షణ కవచంలాగా ఉంటాయి మన ఇంటికి. మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు గోడలు కట్టుకోకుండా మనం ఉంటామా? గోడలు తప్పనిసరిగా మనము కట్టుకోవాలి. ఎందుకంటే అవి ఒక రక్షణ మనకు కల్పిస్తుంది, ఒక ప్రైవసీ మన జీవితాల్లో ఉంటుంది. కానీ మానవుని జీవితంలో కూడా ఆధ్యాత్మిక గోడలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఆధ్యాత్మిక గోడల ద్వారా అతను ఎలాంటి క్రైస్తవుడు అనేది మనము చెప్పుకోగలుగుతాం. లేకపోతే మన కుటుంబంలో ఉన్న వాతావరణం బట్టి మన కుటుంబంలో ఎలాంటి ఆధ్యాత్మిక గోడలు మనం కట్టాము అనేది మన జీవితాల్లో తెలిసిపోతుంది. ఎప్పుడైనా మనము గమనించండి, ఎవరైనా క్రైస్తవుని కానీ మనము గమనిస్తే అతని స్వభావము ఎలా తెలుస్తుంది? అతని జీవితంలో ఆధ్యాత్మిక గోడలు కట్టాడా? పాపము నుంచి అతన్ని కాపాడటానికి ఆ రక్షణ అనే గోడ కట్టాడా లేదా? మన కుటుంబంలో ఐక్యత కోసం, మన వైవాహిక జీవితంలో ఐక్యత కోసం మనం ఆ రక్షణ అనే గోడలు, ప్రేమ అనే గోడలు,
సాతానుడు రాకుండా మనం కట్టామా అనేది ఆలోచించాలి. మన జీవితాలు ఎప్పుడైతే ఆ గోడలు కానీ లేకపోతే మన ఇంటి ప్రహారీ గోడ కానీ ఏది లేదు అంటే ఎవరు పడితే వారు రావచ్చు, ఎవరు పడితే వారు ఆక్రమించవచ్చు. అదేవిధంగా మానవ కుటుంబ జీవితం, మానవుడి వ్యక్తిగత జీవితంలో కూడా ఆధ్యాత్మిక గోడలు మనం కట్టుకోవాలి. మనం కానీ ఆ రక్షణ అనే ఆధ్యాత్మిక గోడని మనం కట్టకపోతే శత్రువు అపవాది ఏ సమయం అంటే ఆ సమయంలో మన జీవితాల్లోకి వచ్చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే నెహెమ్యా గారు గోడలు కూలిపోయాయి, అక్కడ ఆ ద్వారాన్ని అగ్ని ద్వారా అంటించేశారు అని తెలియగానే ఎంతో కృంగింపపోయారు. ఆయన నిజాయితీతోని చింతపడిపోయారు. ఆయన దేవుడి యందు ఉపవాస ప్రార్థనలు నెహెమ్యా గారు చేశారు. నెహెమ్యా గారికి ఆ గోడల యొక్క ప్రాధాన్యత తెలుసు. ఆ గోడలు కడితేనే తప్ప, లేకపోతే ఆ గోడలు ఉంటేనే తప్ప యెరూషలేముకి ఒక రక్షణ అనేది లేదు. ఆ గోడలు లేకపోతే శత్రువులు ఎప్పుడైనా ఆక్రమించవచ్చు, ఎప్పుడైనా దాడి చేయొచ్చు, ఎప్పుడైనా వారికి నష్టపరచవచ్చు అనేది నెహెమ్యా గారికి తెలుసు. కాబట్టి వారు ఎంతో చింతించారు. వారు అందుకే ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ దేవుడి దగ్గరికి మొర్ర పెట్టుకుంటూ కన్నీటి ప్రార్థన వారు చేశారు. ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో కానీ మనం గమనిస్తే ఇంకొక అసాధ్యమైనది ఉంది. ఏంటిదో తెలుసా? మీరు గమనించండి. బబులోను రాజు దగ్గర ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఎవరున్నారు? ఒక యూదుడు ఉన్నాడు. అంటే బబులోన్ దేశము, ఆ యూదా దేశం యెరూషలేము పట్టణాన్ని అంతా ఆక్రమించి వారిలో ఉన్న జనాలని బబులోన్ దేశానికి తీసుకొని వెళ్ళిపోయింది. అవునా? తీసుకొని వెళ్ళినప్పటికీ ఒక అసాధ్యమైనది, ఒక ఊహించలేనిది ఏంటిదంటే ఒక యూదుడు బబులోన్ రాజుకి ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. ఆ యూదుడు రుచి చూసాగే ఆ బబులోన్ రాజు తినేవాడు. అంటే యూదుడు అనుకోవచ్చు, మమ్మల్ని ఆక్రమించాడు, మమ్మల్ని ఈ వేరే దేశానికి తీసుకొని వచ్చేసాడు కాబట్టి ఇతన్ని నేను హతమార్చొచ్చు అని అనుకోవచ్చు. కానీ మనము కానీ అలాంటి స్థానంలో ఉంటే వాడికి ఎప్పుడో విషం ఇచ్చి చంపేసేవారం. అవునా? కానీ గమనించండి, బబులోన్ దేశానికి, ఒక బబులోన్ దేశపు రాజుకి ఒక యూదా దేశపు వ్యక్తి ఎంతో ప్రాముఖ్యమైన స్థానం, ఎంతో సన్నిహితంగా ఆ రాజుకు ఉండడం అనేది ఎంతో అసాధ్యమైనది. కానీ అది దేవుని ప్రణాళిక. మన జీవితాల్లో గమనించండి, ఎవరినైనా బానిసని కానీ లేకపోతే ఎవరినైనా మనం కొని తెచ్చుకుంటే అతన్ని మన ఉన్నత స్థాయిలో మన కుటుంబంలో పెట్టుకుంటామా? మనం తినే తిండిని అతనికైనా మనం ఇస్తామా? వినయం. మనం తినే తిండి అయినా అతనికి ఇస్తామా? మనము అలాంటివి చేయం. కానీ దేవుని ప్రణాళిక ఎంతో అసాధ్యమైనది, ఎంతో ఊహించలేనిది. మనకు అది అర్థము కావాలంటే ఎంతో పరిశుద్ధాత్మ ద్వారా నింపింపబడి ఉంటేనే మనకి దేవుని ప్రణాళిక అర్థమవుతుంది. మీరు గమనిస్తే ఒక బబులోన్ దేశపు రాజు దగ్గర యూదుడు ఏమి చేస్తున్నాడు, యూదుడు ఎందుకు ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి. దేవుడు ఒక అసాధ్యమైన కార్యానికి దేవుడు ఆ యూదుడైన నెహెమ్యాని, అనగా ఒక సాధారణమైన వ్యక్తిని రాజు దగ్గర ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉంచారు. దేవుని నామానికి స్తోత్రం. అక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనిద్దాం. నెహెమ్యా గారు బబులోన్ రాజు దగ్గర ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ రాజుకి ఎంతో సన్నిహితంగా ఉన్నారు. అవునా? అతని సహోదరుడు వచ్చాక నెహెమ్యా గారు అడిగారు, ఎలా ఉంది యెరూషలేము అంతా? ఆ సహోదరుడు అతని నిరాశ, ఎంతో నిస్సహాయ స్థితిని నెహెమ్యా గారికి చెప్పాక నెహెమ్యా గారు ఏమి చేశారు? నేను ఎంతో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను కాబట్టి నాకెందుకు యెరూషలేము ఎలా ఉంటే పర్లేదు, నాకెందుకు, నేను మాత్రం ఇక్కడ ఎంతో క్షేమంగా ఉన్నాను, నేను మాత్రం ఎంతో మంచిగా నేను ఎంతో మంచి జీవితాన్ని నేను జీవిస్తున్నాను, రాజు వలె నేను కూడా ఉన్నాను, రాజు తినే తిండిని రాజుతోనే నేను ఎంతో సన్నిహితంగా ఉండి ఎంతో మంచి జీవితము నాకుంది, నాకేమన్నా అవసరమా అని అనుకున్నారా? అనుకోలేదు. నెహెమ్యా గారు చేసిన పని వారెంతో చింతించారు, వారెంతో బాధపడ్డారు, ఎంతో కృంగింపపోయారు. వారు దేవుడి దగ్గరికి కన్నీటి ప్రార్థనతోని ఉపవాస ప్రార్థనలు వారు చేశారు. నేను ఆ జీవితంలో మనం కూడా ఎంతోమందిని అడుగుతాం, ఎలా ఉన్నారు, బాగున్నారా అని. లేకపోతే మనం కూడా ఎన్నో విషయాలు వింటాం, ఫలానా వారు ఎలా ఉన్నారు, ఫలానా వారు బాగున్నారా అని. మనం ఏం చేస్తాం? మనకెందుకులే, వారు బాలేరు అని చెప్పి మనం ఒక ఫోన్ చేస్తానికి కూడా మనం వెనుక జంకులాడుతుంటాం. ఎందుకు? మళ్ళీ ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమో అని. మన సొంత తోబుట్టులు లేకపోతే సొంత తల్లిదండ్రులు ఏదైనా కష్టంలో ఉన్నారు అని మనకు తెలిసిన, వారు ఏదైనా కష్టాన్ని, బాధని మనతో పంచుకున్న మానవులుగా దేవుని బిడ్డలుగా ఒక విశ్వాసులుగా మనము సహాయం చేయడానికి ముందుకు వస్తున్నామా? మనము మాత్రం మన లగ్జరీ లైఫ్ని, మన జీవితాల్లో ఉన్న స్థాయిని మనం వదులుకోవడానికి మనం ఇష్టపడమే. కానీ నెహెమ్యా గారిని మనం గమనించాలి. ఉన్నత స్థాయిలో ఉన్న
రాజుకు అతి సన్నిహితంగా ఉన్న నెహెమ్యా గారు బాధపడ్డారు. దేవుడు ప్రేమించిన ప్రజలు, నా ప్రజలు యెరూషలేములో వారు ఒక గోడలు లేకుండా ఉన్నారు, ఒక అభద్రతా భావంలో, ఒక అభద్రత పరిస్థితుల్లో వారు ఉన్నారు, వారికి రక్షణ లేదు అని ఎంతో కృంగిపోయారు. నేను నా జీవితాల్లో గమనించండి, మన సొంత తోబుట్టులు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మనము సహాయం చేయడం ఇంకొక ఎత్తు, వారి కొరకు ఉపవాస ప్రార్థనలన్నా మనం చేస్తున్నామా అనేది ఆలోచించాలి. ఎవరో దేశపు ప్రజలు ఎక్కడో యెరూషలేము ఎక్కడో ఉంది, బబులోను దేశం ఎక్కడో ఉంది, బబులోను దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్న నెహెమ్యా గారు యెరూషలేములో ఉన్న వారి కోసం ఉపవాస ప్రార్థనలు, కన్నీటితోని ఉపవాస ప్రార్థనలు చేస్తుంటే నా జీవితంలో సొంత తల్లిదండ్రుల కోసం, సొంత తోబుట్టుల కోసం, మన స్నేహితుల కోసం, లేకపోతే మన సంఘస్థుల కోసం కష్టాలు బాధల్లో ఉన్నారు అని మనకు తెలిసినప్పుడు, లేకపోతే వారిని అడిగినప్పుడు వారు మనతో పంచుకున్నప్పుడు సహాయం చేయడానికి మనం ముందుకు వస్తున్నామా? మనం అలాంటి జీవితాన్ని మనము జీవించకపోతే దేవుని ప్రేమ మనలో ఉందా అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నెహెమ్యా గారు నిరాశపడ్డారు, నిస్పృహలోకి వెళ్ళిపోయారు, కృంగిపోయారు. కానీ నెహెమ్యా గారు ఓడిపోలేదు. హీ వాజ్ అప్సెట్, హీ వాజ్ డిస్కరేజ్డ్, హీ వాజ్ డిసప్పాయింటెడ్, బట్ హీ వాజ్ నాట్ డిఫీటెడ్ బికాజ్ గాడ్ వాజ్ విత్ హిమ్. నెహెమ్యా గారికి తెలుసు, దేవుడు నా పక్షంగా ఉన్నగా, దేవుడు నా పక్షాన ఉండగా ఏ అసాధ్యమైన కార్యాన్నైనా దేవుడు సాధ్యపరుస్తారు అనేది నెహెమ్యా గారికి తెలుసు. కాబట్టి నెహెమ్యా గారు కన్నీటి ప్రార్థనలతో ఉపవాసము చేసుకుంటూ దేవుడి దగ్గర మొర్ర పెట్టారు. మన జీవితాలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా అసాధ్యమైన పరిస్థితి, ఇంకా నిరీక్షణ లేదు, ఇక్కడ ఆశ లేదు, ఇంకా నాకు జవాబు రాదు, ఇంకా నా పరిస్థితి ఇంతే అని అన్నప్పుడే దేవుడు అలాంటి పరిస్థితుల్లోనే ఒక అసాధ్యమైన కార్యాన్ని చేస్తారు. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే అసాధ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మై లైఫ్ టు లివ్ అగైన్, ఈ పరిస్థితి ఇంకా నా జీవితంలో తొలగిపోదు, ఇది ఇంతే, ఇది మార్చాలంటే అసాధ్యమైనది అని అనుకున్నప్పుడే దేవుని శక్తి అలాంటి పరిస్థితుల్లోనే బయలుపడబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎర్ర సముద్రం దాటాలి, అసాధ్యం, కానీ దేవుడు సాధ్యపరచారు. యోర్దాను నది దాటాలి, అసాధ్యం, దేవుడు సాధ్యపరచారు. ఎరికో పట్టణం లాంటి పెద్ద గోడలని, ఆ బలమైన సైన్యాన్ని ఓడగొట్టగలుగుతామా? అసాధ్యం, కానీ దేవుడు సాధ్యపరిచారు. దేవుని నామానికి స్తోత్రం. నా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నా, నా జీవితంలో అసాధ్యమైన పరిస్థితుల్లో మనం కృంగింపపై నిరాశ నిస్పృహలో మనము జీవిస్తున్నా, ఒక్కటి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, కష్టము ఉంటేనే అద్భుతం అనేది జరుగుతుంది, అనారోగ్యము ఉంటేనే స్వస్థత అనేది జరుగుతుంది. ఈరోజు నా జీవితాల్లో అసాధ్యమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉండొచ్చు. వివాహము జరగట్లేదు అని మనం చెప్పి ఎంతో బాధపడిపోతుండొచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయి, ఈ పరిస్థితి మారుతుందా? నా భర్త మారుతాడా? నా భార్య మారుతుందా? నా కుటుంబంలో పరిస్థితులు మారుతాయా? ఇంకా అసాధ్యము బ్రదర్, మా కుటుంబంలో పరిస్థితులు మారవు బ్రదర్, సాతానుడు తిష్ట వేసుకొని కూర్చున్నాడు బ్రదర్, నా జీవితము మారదు బ్రదర్, వయసు అయిపోయింది బ్రదర్, నాకు వివాహము జరగదు, వయసు అయిపోయింది బ్రదర్, నాకు ఇంకా సంతానము కలగదు బ్రదర్, ఇంకా ఇది అసాధ్యము బ్రదర్ అని మనము అనుకోవచ్చు. కానీ 100 సంవత్సరాలకి అబ్రహాం గారికి, 85 సంవత్సరాలకి ఎలిజబెత్ గారికి దేవుడు సంతానము ఇచ్చినప్పుడు, నా జీవితంలో మానవుడు ఊహించలేనిది, మానవుడు తలంచనిది, అసాధ్యమైనది దేవుడు చేయగలుగుతాడు. ఆ అసాధ్యమైనది దేవుడు చేసేటట్టే నెహెమ్యా గారు జీవితంలో అంతటి విశ్వాసాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఈరోజు నా జీవితంలో సాతానుడు మన కుటుంబంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడా? మన వైవాహిక జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో సాతానుడు వచ్చేసాడా? మనం అనుకోవచ్చు, అయ్యో నేను రక్షణ అనే గోడ, ఆధ్యాత్మిక గోడ అనేది నేను కట్టుకొని ఉంటే సాతాను రాకపోయేవాడే. కానీ బ్రదర్ ఎలా? ఈరోజు నా జీవితంలో ఆ గోడలు లేకుండా, ఆ రక్షణ అనే గోడ నేను కట్టుకోకుండా ఉన్నందుకే ఈరోజు నా కుటుంబంలో అసాధ్యమైన పరిస్థితులు ఉన్నాయి, నా వైవాహిక జీవితంలో అసాధ్యమైన పరిస్థితులు ఉన్నాయి. మేము ఇంకా కలవడం సాధ్యము కాదు బ్రదర్, మా జీవితాలు ఎన్నో భేదాభిప్రాయాలు వచ్చేసాయి బ్రదర్, మేము ఎంతో దూరము వెళ్ళిపోయాం బ్రదర్ హృదయపరంగా అని మనం అనుకోవచ్చు. అన్నయ్య ఇంకా చదవడం నాతోని కాదు, నా జీవితంలో ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఆ చదువుపై నాకు రావట్లేదు అన్నయ్య, నేను ఇంకా చదవడం అసాధ్యం అన్నయ్య అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అసాధ్యమైన పరిస్థితుల్లో మనము ఉంటామో, అలాంటి సమయంలో దేవుని పరిపూర్ణమైన శక్తి సాధ్యపరుస్తుంది. ఎప్పుడు అనగా హృదయ పరిశుద్ధతతోని, ఒక నిజాయితీ కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ,
దేవుని దగ్గరికి కన్నీరు ప్రార్థనలు చేసుకుంటూ ఉపవాసము చేసుకొని దేవుడి దగ్గరికి మనం వస్తే దేవుడు తప్పనిసరిగా కూలిపోయిన గోడల్ని, కూలిపోయిన ప్రేమ అనే గోడలని, కూలిపోయిన ఐక్యత అనే గోడలని, కూలిపోయిన కుటుంబ జీవితం అనే సమాధానము అనే గోడల్ని దేవుడు తిరిగి కట్టే విశ్వాసము మనకిస్తారు, ఆ శక్తిని మనకిస్తారు. అలాంటి విశ్వాసం, అలాంటి హృదయ పరిశుద్ధత మన జీవితాల్లో రావాలి అనగా ఉన్న పాటున ఉన్న చోటున అన్నయ్య, అక్కయ్య, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లమ్మ, ఈరోజే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు కానీ మన జీవితాలు దేవుడిని మన సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, ఆ రక్షణ అనే గోడలు కానీ మనము కట్టుకోగలిగితే దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అనేది మనం తెలుసుకోవాలి. ప్రతి కష్టము వెనుక ఒక అద్భుతం ఉంది, ప్రతి అనారోగ్యం వెనుక ఒక స్వస్థత ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడైతే కష్టం ఉందో, విశ్వాసముతోని దేవుడు యందు ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా అసాధ్యమైన పరిస్థితులని సాధ్యపరుస్తారు. ఈరోజు అంతటి గొప్ప విశ్వాసం నా జీవితాల్లో రావాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవ. వచ్చే వారమంతా మన జీవితాల్లో ఉన్న అసాధ్యమైన పరిస్థితులు, మనం ప్రేమించే మనుషులు మారట్లేదు, ఇంక ఇదే అసాధ్యము, మనం ఎంత చదివినా ఇంకా గుర్తుండట్లేదు, ఈ ఎగ్జామ్స్ నేను పాస్ కానను అనుకున్న అసాధ్యమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నా, మీ ప్రార్థన అవసరతలని ఈ నెంబర్లకు మీరు పంపిమని నా మనవి. యేసు అనుచరుల ఈ మిషనరీ సంస్థ ఇంత బలంగా మిషనరీ పరిచర్య చేయగలుగుతుంది అంటే మీలో అనేకులు ఈ మినిస్ట్రీకి సహాయం చేస్తున్నందువల్లే. నా కృప నీకు చాలుననే బాక్స్ ద్వారా బైబిల్ సమయం, సమాధాన సమయం అనే ఈ కార్యక్రమాలకి మీరు స్పాన్సర్ చేయడం ద్వారా అనేకులు మీ ద్వారా ఈ వాక్యాన్ని విని రక్షణ అనుభవం కలిగి వారి జీవితాల్లో ఉన్న అసాధ్యమైన పరిస్థితిలో దేవుడు వారి తోడు ఉండి వారి ప్రతి పరిస్థితిని సాధ్యపరుస్తున్నారు అనే విశ్వాసం వారికి విశ్వాసము వారికి కలగజేయగలుగుతున్నాం. అంటే మీలో ఎంతోమంది ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా మీలో ఎవరైనా మీరు వెళ్ళలేకపోయినా దేవుని సువార్త అనేకులకి అందజేయాలి అనే ఆశ కలిగిన వారు వెళ్ళేలాంటి మా వారిని మీరు ప్రోత్సహించమని నా మనవి. మీలో చాలామందికి ఇలా అడగడం ఇష్టము లేదు, మీలో చాలామందికి ఇలా అడగడం నచ్చకపోవచ్చు, మీలో కొంతమంది ఆశ్చర్యపోవచ్చు. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని, అదేవిధంగా ప్రతి యవనస్తుడు ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నా ఇంకా మీ హాల్ టికెట్ నెంబర్స్ మాకు ఇంకా పంపించకపోతే ఈరోజే మీ హాల్ టికెట్ నెంబర్ని, మీ పేరుని మాకు SMS కానీ, మీ హాల్ టికెట్ని జిరాక్స్ తీసి కానీ మా కార్యాలయానికి మీరు పంపించండి. మీ అన్నగా, మీ తోబుట్టుగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ కొరకు నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను అనేది మరవకండి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension.